నాటకంలా మార్చి మీ ముందు ప్రదర్శించడానికి వస్తున్నారు శాన్ రమోన్ పాఠశాల విద్యార్థులు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అబ్బా, ఎంత పెద్ద సంతో! ఈ సంతలో నా బొమ్మకు మంచి ధర పలికితే ఆ డబ్బులతో మా అమ్మకి చీర, నాన్నకి పంచెలు, చెల్లికి గాజులు, ఇంకా చిట్టి తమ్ముడికి మిఠాయిలు కొనుక్కెళ్తాను. ఈ బొమ్మ నువ్వే చెక్కావా? అవునండి, 3 నెలలు స్వయంగా కష్టపడి నేనే చెక్కాను. మీరు కొంటారా? సరే, ఎంత? 50 రూపాయలు. 10 ఇస్తా. 10 రూపాయల? 50కి తక్కువ కమ్మను. ఈ బొమ్మ అసలు 5 రూపాయలు కూడా చేయదు. నేను కాబట్టి 10 ఇస్తున్నా. నీకు 50 కావాలా? 50 ఎల్లెల్లవోయ్. ఇదిగో అబ్బాయి, ఈ బొమ్మ అమ్మకానికేనా? అవునండి, నేను చాలా శ్రమపడి నేనే చెక్కాను. మీకు నచ్చిందా? ఓ మాధవిగా ఉంది, పర్లేదు. 5 రూపాయలు ఇస్తా దీనికి. మరి 5 రూపాయలా? 5 రూపాయలు కాక 500 ఇస్తారా? భలే వారేవో, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మొదటి వారే నయం. 10 రూపాయలు ఇస్తానంటున్నారు. ఇతను 5 రూపాయలే ఇస్తానంటున్నారు. ఇంకా సేపు ఉంటే ఊరికే ఇవ్వాల్సి వస్తుంది. ఇతను కమ్మితే 5 రూపాయలేనో వస్తాయి. సరే, తీసుకోండి. అరే, అది నేర్చుకి బొమ్మలాగా ఉందే. బాబు, ఆ బొమ్మ మీకు ఎక్కడిది? నేను ఈ బొమ్మ 50 రూపాయలు పెట్టి వాళ్ళ దగ్గర కొన్నాను. చాలా బాగుంది కదా? అవును, చాలా బాగుంది. బావా పన్నీరు, బావను పట్టుకు తన్నేరు. బావా పన్నీరు, బావను పట్టుకు తన్నేరు. అబ్బా, ఉండేవి మళ్ళీ. ఏంటిది అల్లరి? అసలు నా బాధలో నేనుంటే. బాధ? అసలేమైంది బావా? నేను 3 నెలలు చాలా కష్టపడి బొమ్మను చెప్తే వాళ్ళు 3 నిమిషాల్లో నన్ను మాయ చేసి బొమ్మను తీసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు 50 రూపాయలకి ఆ బొమ్మను అమ్మేశారు. కష్టం నాది, ఫలితం వాళ్ళది. ఈ మాత్రానికే ఇంత దిగులా? ఉపాయం లేని వాడిని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టాలంట. ఏంటి, నన్ను చూస్తే నీకు నవ్వులాటగా ఉందా? కాదు బావా, ఏమైనా కష్టం వస్తే ఉపాయంతో బయటపడాలి కానీ ఇలా దిగులుగా కూర్చుంటే ఎలా? ఈ సంతలో మన ఊరి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరం కలిసి వాళ్ళ దగ్గర నుంచి నీ 50 రూపాయలు తిరిగి ఇప్పిస్తాం, సరేనా? సరే. సరే 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 సరే. గాజులమ్మా గాజులు, రకరకాల గాజులు, రంగు రంగుల గాజులు, బంగారు చేతికి సింగారాల గాజులు, ముత్యాల గాజులు, అద్దాల గాజులు, పూసల గాజులు, మట్టి గాజులు, లక్క గాజులు, చెక్క గాజులు, మరి ఎక్కడ దొరకని గాజులు. రండమ్మా రండి. ఇవెంత? అన్నీ కలిపి 6 రూపాయలు. ఇదిగో తీసుకో. 2 రూపాయలు ఎక్కువ ఇచ్చావే. పర్లేదు, ఉంచు. లక్ష్మణదేవి, మళ్ళీ వచ్చినప్పుడు కూడా నా దగ్గరికే రామ్మా. రండమ్మా రండి, భలే భలే మిఠాయిలు. జీడిలో, పప్పులో, నువ్వుందులో, లడ్డూలో, జిలేబీలో, కమ్మటి నేతి మిఠాయిలు. ఇవంతా మొత్తం 10 రూపాయలు. ఇదిగో తీసుకో. 2 రూపాయలు అక్కడిచ్చేవు. పర్లేదు, ఉంచు. చాలా సంతోషం, వెళ్ళరా అమ్మా. ఒరే, చూసావా?
అసలు డబ్బులు ఇవ్వకుండానే వాళ్ళు తను 2 రూపాయలు ఎక్కువ ఇచ్చిందంటున్నారేంటి? చూశానురా, ఆ టోపీలోనే ఏదో మాయో మంత్రమో ఉందిరా. తస్సదియ, అది కనుక మన చేతికి చిక్కితే పద మరి, ఇంకెందుకు ఆలస్యం? ఇదిగో అమ్మాయి, ఆ టోపీ మాకు నచ్చింది, మాకు అమ్ముతావా? ఇది అమ్మడానికి కాదు. అమ్మకపోతే ఊరికి చేయి. ఇది చాలా ప్రత్యేకమైన టోపీ. నేను ఇవ్వను కాక ఇవ్వను. ఏయ్, నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ టోపీ ఇవ్వలేదో? నువ్వు సరుకులు కొని డబ్బులు ఇవ్వలేదని ఆ టోపీతో మాయ చేస్తున్నావని అందరికీ చెప్పేస్తాం. అమ్మో, అంత పని చేయొద్దు. ఒక 100 రూపాయలు ఇస్తే ఇచ్చేస్తాను. 100 కాదు, 50 ఇస్తాం. 50 చాలదు, 100 కావాలి. ఏయ్, సరే, ఏం చేస్తాం? చచ్చిన వాడి పెళ్ళికి వచ్చిందే కట్నం. ఆ 50 అయినా ఇవ్వండి. టోపీ మంత్రం చెప్పు, ముందు డబ్బులు. గాజులు బాబు గాజులు, చక్కని గాజులు. బాబులు రండి, లడ్డూలు జిలేబీలు. రండి బాబు రండి, చక్కని నేత చీరలు, పట్టు చీరలు, అగిపెట్టలో పట్టే చీరలు, 6 గజాల చీరలు. ఏ చీర అయినా 5 రూపాయలే. ఏ చీర అయినా 5 రూపాయలే. రండి బాబు రండి. అరే, ఏ చీర అయినా 5 అంటారా? 5 అన్నా 10 అన్నా మనకేంటి? ఈ టోపీ ఉందిగా. ఈ చీరలు బాగున్నాయిరా. నేను మా ఆవిడికి 2 చీరలు కొంటాను. నువ్వు 2 చీరలు కొంటే నేను కనీసం 4 చీరలన్నా కొనాలి, లేకపోతే మా ఆవిడ అలిగి అన్నం వండదు. బాబు, ఈ 1/2 డజన్ చీరలు తీసుకుంటాం. మొత్తం 30 రూపాయలు. అబ్బలివ్వు. మంత్రం సరిగ్గా చెప్పావా? ఉండు, నేను చెప్తాను. చీరలు కొని డబ్బులు ఇవ్వమంటే చెప్తారేంట్రా? వీళ్ళెవరు దొంగల్లాగా ఉన్నారు. పట్టుకుని తనండి రా. అదండి సంగతి. ఇంకా ఎప్పుడు ఎవరిని మోసం చేయకుండా ఈ రౌడీ రాయుళ్ళు ఇద్దరిని అందరూ బాగా దేహశుద్ధి చేసి పంపించారు. ఓకే, నా పేరు గీతిక. నా పేరు సానియా. నా పేరు శ్రేయ. నా పేరు అలక్య. నా పేరు అనన్య. నా పేరు ఆదిత్య. నా పేరు హర్షిత. నా పేరు ఆదర్శ్. నా పేరు ఆకాష్. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఆర్యన్.